ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగంలోని హార్డ్వేర్ రంగంలో మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ ఏదైనా ఉందంటే అది ఎన్విడియా కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎన్విడియా కంపెనీ ఓపెన్ ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ రన్ చేస్తుందంటే దానికి కారణం ఏఐ చిప్. ఆ ఏఐ చిప్ని డెవలప్ చేస్తుంది ఎన్విడియా కంపెనీ. మీరు ఏ పేరైనా చూడండి, ఏ రిలేటెడ్ కంపెనీస్ ఆ ఏఐ మోడల్స్ని మోస్ట్లీ రన్ చేసేది ఎన్విడియా చిప్స్ మీదే. అటువంటి ఎన్విడియా కంపెనీకే పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది అమెజాన్ కంపెనీ వాళ్ళు. ఎన్విడియా కట్టుకున్న సామ్రాజ్యంపై జెండా ఎగరవేయడానికి అమెజాన్ కంపెనీ వాళ్ళు ట్రేనియం 2 అనే ఒక ఏఐ చిప్ని అయితే డెవలప్ చేస్తున్నారు. మరి ఏంటి ట్రేనియం 2 చిప్? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యొక్క వాల్యూ $100 బిలియన్ ఇండస్ట్రీ, దానికన్నా పైన చెప్పుకోవచ్చు. కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కలిగిన ఈ ఇండస్ట్రీలో హార్డ్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీ ఎన్విడియా. ఇప్పటికే ఈ కంపెనీ కొన్ని $1 ట్రిలియన్ వాల్యుయేషన్తో ఈ కంపెనీని బీట్ చేయడానికి దరిదాపుల్లో కూడా ఏ కంపెనీ కూడా లేదు, ఏ రిలేటెడ్ కంపెనీస్. అటువంటి ఎన్విడియా కంపెనీకే పోటీ ఇవ్వడానికి కోసం అమెజాన్ కంపెనీ వాళ్ళు హార్డ్వేర్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు ఒక ఏఐ చిప్ రూపంలో. వీళ్ళు ట్రేనియం 2 అనే ఒక ఏఐ చిప్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అయితే ఎన్విడియా కంపెనీకి పోటీ ఇచ్చే రేంజ్లో ఏఐ చిప్ అంటున్నారు. బట్ వీళ్ళు అంత పవర్ఫుల్ చిప్ డెవలప్ చేస్తున్నారంటే చాలా పెద్ద ప్రదేశంలోనే ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో. వీళ్ళు అమెరికాలోని టెక్సాస్లోని నార్త్ ఆస్ట్రిన్ ఒక ప్రదేశంలో ఒక చిన్న ఆఫీస్లో అయితే ఈ పర్టికులర్ చిప్ని అయితే డెవలప్ చేస్తున్నారంట. అయితే ఈ ట్రేనియం ఏఐ చిప్లో అంత గొప్ప విషయం ఏముంది? ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన ఏఐ చిప్తో పోలిస్తే వీళ్ళ అమెజాన్ కంపెనీ వాళ్ళ ఏఐ చిప్ అనేది 4 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్తున్నారు. 3 రెట్లు ఎక్కువ మెమరీని స్టోర్ చేసే విధంగా ఉంటుందని చెప్తున్నారు. అలానే కాస్ట్ పరంగా కూడా ఎఫిషియెంట్గా తక్కువ కాస్ట్లో ఈ పర్టికులర్ చిప్ని అయితే డెవలప్ చేస్తున్నాం అని చెప్పి అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే వీళ్ళు ఈ ట్రేనియం 2 చిప్స్ ఏదైతే ఉన్నాయో 1,00,000 ట్రేనియం 2 చిప్స్ని అయితే డెవలప్ చేసి వాటిని కనెక్ట్ చేయబోతున్నారంట. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే అంత సూపర్ కంప్యూటింగ్ పవర్ అనేది వీళ్ళు ట్రేనియం 2 చిప్తో ఇప్పటికే డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు చిప్స్ని తయారు చేస్తున్నారు, బాగానే ఉంది. మరి దాన్ని వాడే కంపెనీస్ ఏంటంటే ఇనీషియల్గా అమెజాన్ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళ చిప్స్ని తయారు చేసిన తర్వాత వీళ్ళు అలెక్సా డివైస్ నుంచి స్టార్ట్ చేస్తారంట. ఈ అలెక్సా అనేది నథింగ్ బట్ ఏ వాయిస్ అసిస్టెంట్. ఈ వాయిస్ అసిస్టెంట్ సంబంధించిన చిప్ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు తయారు చేసిన ట్రేనియం 2 చిప్ ని యూజ్ చేయబోతున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే డేటా బ్రిక్స్ అనే ఒక కంపెనీ, ఆంట్రోఫిక్ కంపెనీ వాళ్ళు కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు ట్రేనియం 2 చిప్ ని యూజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంట. మరి ఎందుకు ఈ కంపెనీస్ అమెజాన్ సంబంధించిన పర్టికులర్ ఏఐ చిప్ ని యూజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంటే ఇతర కంపెనీస్ ఉదాహరణకి ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన ఏఐ చిప్ తో పోలిస్తే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎక్కువ మెమరీని ఆఫర్ చేస్తున్నారు, ప్రైస్ కూడా 30% తక్కువ ప్రైస్ గా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. అమెజాన్ కంపెనీ వాళ్ళు హార్డ్వేర్ చిప్ ని డెవలప్ చేశారు, ఓకే. కానీ ఇప్పటికే ఎన్విడియా కంపెనీ వాళ్ళు తమ A100 కానీ H200 చిప్స్తో పాటుగా కోడా అనే ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ చిప్స్ని ఇంటిగ్రేట్ చేసే సాఫ్ట్వేర్ ఇప్పటికే ఎన్విడియా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసుకుని ఉన్నారు. కానీ అమెజాన్ కంపెనీ వాళ్ళ విషయానికి వచ్చేసరికి వీళ్ళు కొత్తగా ఒక చిప్, హార్డ్వేర్ చిప్ని అయితే డెవలప్ చేస్తున్నారు, కానీ దాన్ని ఇంటిగ్రేట్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇంకా ఎర్లీ స్టేజెస్ లోనే ఉందన్నమాట. అమెజాన్ కంపెనీ వాళ్ళు న్యూరాన్ SDK అనే ఒక సాఫ్ట్వేర్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే దాని మీద టెస్టింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ హార్డ్వేర్ ఏఐ చిప్ ని డెవలప్ చేసిన ఇనీషియల్ గా చాలా గంటల పాటు అయితే ఈ పర్టికులర్ ఏఐ చిప్ మీద, దానికి సంబంధించిన రిలేటెడ్ సాఫ్ట్వేర్ మీద టెస్టింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి అమెజాన్ కంపెనీ వాళ్ళ ట్రేనియం 2 ఏఐ చిప్ ఎంత మేరకు మార్కెట్ లో సక్సెస్ సాధించే అవకాశం ఉంది? ప్రెసెంట్ అయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు A100 కానీ H200 కానీ H100 ఏఐ చిప్స్ ఏదైతే ఉన్నాయో ఇది అల్టిమేట్ విన్నర్స్ కింద అయితే ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి కాంపిటేటర్స్ అనేవి లేవు. వీళ్ళ చిప్సే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో మోనోపోలీగా జరుగుతుంది. ఏ మోడల్ అయినా కానివ్వండి, ఆబ్వియస్గా ఓకే ఏఐ చిప్ వెంటనే ఎన్విడియా కంపెనీ వాళ్ళు చిప్ అయితే యూజ్ చేసుకోవాలి. LLM మోడల్స్ రన్ చేయాలా ఎన్విడియా కంపెనీ వాళ్ళు చిప్సే. ప్రత్యామ్నాయం అనేది లేకుండా పోవడం వల్ల వీళ్ళు ఎన్ని డాలర్స్ అంటే అవనివ్వండి, ఎన్ని లక్షల రూపాయలైనా పెట్టనివ్వండి, అదే కొనాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దాంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇన్ కేసు వాళ్ళు ఆఫర్ చేసే పర్ఫార్మెన్స్ ని ఇంకా కనీసం ఇంచుమించుగా సిమిలర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసి తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఎఫోర్డబుల్ ప్రైస్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ చిన్న స్టార్టప్స్ కంపెనీస్ కూడా చిప్స్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు ఎన్విడియా చిప్స్ చాలా వరకు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెంటల్ పద్ధతిలోనే తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొనుక్కుని ఆపరేట్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ఒకవేళ వీళ్ళ తక్కువ ప్రైస్కి ఇచ్చారనుకోండి, ఏదో ఒక చిప్ కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది కదా. మోర్ ఓవర్
ఎక్కువ కంపెనీస్కి ఇటువంటి ఏఐ చిప్స్ని యూజ్ చేసుకోవడం వల్ల కొత్త అప్లికేషన్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అమెజాన్ కంపెనీ వాళ్ళ ట్రీనియం 2 ఏఐ చిప్ ఏదైతే ఉందో వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకుని తీసుకొస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటున్నారు, మెమరీ ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు, కాస్ట్ కూడా తక్కువ ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్ కూడా సరిగ్గా మేనేజ్ చేసుకుని తీసుకొస్తే మాత్రం మార్కెట్లో ఎన్విడియాకి కాంపిటీషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎన్విడియాకి అమెజాన్ కంపెనీ వాళ్ళు ట్రీనియం 2 చిప్ కాంపిటీషన్ ఇస్తుందని అనుకుంటున్నారు లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.